నేనే కార్పెంటర్ వర్క్. ఇద్దరు కలిసే పోతారా? అవునా? ఇప్పుడు మీరు కార్పెంటర్ అంటే ఒకటే దగ్గర షాపా లేకపోతే ఎక్కడ పని ఉంటాడు? ఎక్కడ బిల్డింగ్ వర్క్ ఉంటే అక్కడికి వెళ్తా ఉంటాం. ఈ బిల్డింగ్ ఇప్పుడు ఈ జూబ్లీ సరౌండింగ్ తిరుగుతావా? ఎక్కడ పడితే అక్కడ మియాపూర్ కానీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్తా ఉంటాం. అంతే. ఏమనుకుంటారు జూబ్లీస్ ప్రజలు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? మాకు నవీన్ యాదవ్ రావాలనుకుంటున్నాం. ఎందుకు నవీన్ యాదవ్ ఎందుకు? ఇంకా ఇద్దరు ఉన్నారు కదా పోటీలో. ఇద్దరు ఉన్నారంటే యూత్ అన్న ఒకసారి అవకాశం ఇవ్వాలి కదా. అది దాని గురించి పార్టీ ఏమో రూలింగ్ లో ఉంది, అది పవర్ లో ఉంది. అదేనా అది పవర్ లో ఉన్న పార్టీ ఏం చేసింది 2 ఏళ్ల కాలంలో? జూబ్లీస్ కి ఏం చేసింది? పవర్ లో ఉందంటారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? జూబ్లీస్ అయితే మొన్నటిదాకా ఆయన అప్పుడు ఎమ్మెల్యే ఆయన ఉన్నారు గోపీనాథ్ గారు. ఆయన చనిపోయిన మనం దీనికి పై ఎలక్షన్ వచ్చింది కదండి. ఇప్పుడు మట్టికి అన్నయ్య రావాలనుకుంటున్నాం మేమందరం. ఏం చేయలేదా? మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిపించారు. చేశారని చేయలేదు అనట్లేదు. అది ఇప్పుడు రాష్ట్రం అంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాల మీద అప్పు ఇది ఈ రాష్ట్రమే ఎక్కువ ఉంది. అది ఇప్పుడు ఇండస్ట్రీ ఎక్కువ ఉంది, ఇక్కడ ఐటీ సంస్థ ఎక్కువ ఉంది, అయినా కూడా అప్పే కనపడుతుంది. ఇది హైదరాబాద్ ఇన్ని సంస్థలు ఉన్నాయి కూడా. అది ఇలా నవీన్ యాదవ్ ఫ్యామిలీ గురించి తెలుసా నీకేమన్నా? ఏంటన్నా నవీన్ యాదవ్ ఫ్యామిలీ వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముడు ఆయన వర్కులు చేసినప్పుడు అయితే వర్కులు చేస్తాం. కార్పెంటర్ వర్కులు బాగా మంచిగా మాతో మంచిగా అయితే మాట్లాడేవారు, మంచిగా ఉంటారు. అది మంచోళ్ళు కాదంట కాదు టీఆర్ఎస్ వాళ్ళు అంటారు కదా. మంచోళ్ళు కాదంట కాదు చెప్పేది. నిన్ను నేను సెటోడ్ అంటావు, నన్ను నువ్వు సెటోడ్ అంటావు, అంతే కదా. అది ఒకరి మీద ఒకరి విమర్శ రాజకీయంలో ఉన్నది ఇదంతా అంతే. అది అంటే పబ్లిక్ నమ్మతలేరా ఇట్లా టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు కదా వాళ్ళు మంచోళ్ళు కాదంటే? అది కదన్నా, ఇప్పుడు నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు తెలుసు, అది అంతేగాని ఎవరో అనుకునేది అది మంచి మనకి ఒకరి మీద తప్పుగా మాట్లాడుతుంది తప్పు. అది ఎట్లా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంటే మేమే గెలుస్తామంటుంది, కాంగ్రెస్ పార్టీ మేమే గెలుస్తామంటుంది, బీజేపీ వాళ్ళు కూడా మేమే గెలుస్తాం. అందరు పైసలు ఇస్తారు. ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకి ఓటేస్తారా లేకపోతే మంచి యూజ్ చేస్తారా? పైసల సమస్య కాదన్న, వ్యక్తిని బట్టి క్యాండిడేట్ని బట్టి. అది అరే ఆలోచిస్తాం కదా, పైసలు తీసుకున్నప్పుడు ఆయనకు ఒక ఓటు ఇంకో ఆయనకు ఒక ఓటు అట్లా ఆలోచిస్తాం కదా మనం కూడా. ఇస్తామన్నా ఇప్పుడు మనిషి మాకు అందరికి కూడా అనేది నవీన్ యాదవే రావాలనుకుంటున్నాం. అది అన్నే రావాలనుకుంటున్నాం. అది అంతమంది కూడా 2 సార్లు 3 సార్లు పోటీ చేసిండు అనుకుంటా. పోటీ చేసి ఉండదన్నా ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈ పట్టణ అవకాశం ఉండాలని మా మనసులో ఉంది. అది ఇప్పుడు ముస్లిం ఓటర్స్ కూడా ఎక్కువగానే వాళ్ళు ఎటువైపు ఉన్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్? ఇప్పుడు మనకేం తెలుస్తుంది అన్న, కార్పెంటర్ అందరు ఇండియాలో తిరుగుతావు అటు ఇటు పోతావు. ఇప్పుడు చెప్పేదన్నా, ఇప్పుడు వచ్చారనుకో నీకే వేస్తామని అంటారు ఓటు. అది ఎక్కువగా అయితే ఇప్పుడైతే మద్దతు మాత్రం నవీనాన్నకే ఉంది ఎక్కువ. ఓకే.